ఏపీలో ఎరువుల కొరత లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని శ్రీకాకుళంలో ఆయన మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎరువులు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. రవాణా వ్యవస్థలో కొన్ని ఇబ్బందుల వల్ల సకాలంలో అందించలేకపోతున్నామని చెప్పారు. గతంలో లాగా కాకుండా ప్రస్తుతం 75% ప్రభుత్వ సంస్థల ద్వారా ఎరువులు అందుతున్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి అన్ని గ్రామాలకి పంపించి ఈ కార్యక్రమానికి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా కొన్ని ఏరియాలకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని నిర్ణయం చేసుకుని వచ్చాం. మొదటగా రాష్ట్ర రైతాంగానికి జిల్లా రైతాంగానికి స్పష్టంగా తెలియజేస్తున్నాం, యూరియా గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సఫిషియెంట్గా యూరియా ఉంది. కానీ రైతులు రేపు భవిష్యత్తులో యూరియా దొరకదేమో, కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయదేమో అని ఆందోళన చెంది ప్రతి రైతు యూరియా 3 సార్లు వ్యవసాయానికి ఉపయోగించాలి. మొదటి విడతలో 25 కేజీలు, రెండవ విడతలో 25 కేజీలు, మూడవ విడతలో 25 కేజీలు. రైతు రేపు భవిష్యత్తులో రాదని చెప్పి 3 విడతల యూరియా కొన్ని దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటి రైతులందరికీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నాం, 3 విడతలకి ఈ రాష్ట్రంలో ఏ విడతలో ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా ఒక చార్ట్ వేసుకొని ఏదైతే రైతు సేవా కేంద్రం ద్వారా అందించే కార్యక్రమం తీసుకున్నాం. ఒకప్పుడు ఎరువులు మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు